ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణరథంపై శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకన్న సోయగం. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా స్వామివారి గజవాహన సేవ. స్నపన తిరుమంజన సేవలో శ్రీ పద్మావతి దేవి అనుగ్రహం. చంద్రప్రభ వాహన సేవలో చందన చర్చిత సుందర దర్శనం. చెన్నై టీటీడీ ఆలయంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా గజవాహన సేవ. శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామికి భక్తుల నీరాజనం. టీటీడీ జీఎస్ స్వాముల మఠాలను సందర్శించిన ఈవో. జీఎస్ స్వామి వార్ల ఆశీస్సులు అందుకున్న ముద్దాడ రవిచంద్ర. హంస యాళి వాహన సేవలలో శివపార్వతుల దర్శనం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా మాస శివరాత్రి బ్రహ్మోత్సవం. ఉత్సవ ప్రియుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు బ్రహ్మోత్సవాలలో విశేష ఉత్సవాలలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో వైభవపేతంగా జరుగుతున్న శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి వసంతోత్సవం స్వర్ణ రథోత్సవాలను ఆద్యంతం నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకన్న గజవాహనంపై ఆలయ మాడవీధులలో ఊరేగారు. కళ్యాణ ప్రదాతగా శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజైన శుక్రవారం మధ్యాహ్నం స్వామివారికి వసంతోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వాహన సేవలలో అలసి సొలసిన స్వామి అమ్మవార్లకు వసంతోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను బంగారు తిరుచిపై సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు గంధ సమర్పణ చేసి మహామంగళ హారతులను సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్వర్ణ రథోత్సవం వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్లను చూడ చక్కగా అలంకరించి స్వర్ణ రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత స్వర్ణ రథోత్సవాన్ని ఆద్యంతం భక్తులతో భరితంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడారు. స్వామి అమ్మవార్లు స్వర్ణ రథంపై ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు, కేవల నీ బంట నాకు ఎదురింకనేది. దేవశిఖామణివి దిష్ట దైవమవు నీవు, దేవశిఖామణివి. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల, కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట. కామించి నీ బంటనట కమ్మి నిన్ను దలచితి, కామించి నీ బంటనట కమ్మి నిన్ను దలచితి. అనంతరం శుక్రవారం రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి గజవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వర్ణమణిమయ వజ్రాభరణాలు పట్టు పీతాంబరాలను ధరించిన స్వామివారి ఉత్సవ మూర్తిని అర్చకులు ఐశ్వర్యానికి ప్రతీకైన గజవాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో సేవించి మంగళహారతులను సమర్పించారు. అనంతరం భక్తుల జయ జయధ్వనులు, కళాత్మక సాంస్కృతిక ప్రదర్శనలు, మేళతాళాలు, కోదాటాల నడుమ స్వామివారి గజవాహన సేవ శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో భక్త శోభితంగా సాగింది. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్విపొడమేని ఉడయవరు. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్విపొడమేని ఉడయవరు. పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు, పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 17వ తేదీ వరకు నవనవోన్మేషంగా కొనసాగుతున్న శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శుక్రవారం సాయంత్రం గజవాహన సేవ జరిగింది. సర్వాంగ సుందరంగా బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, దివ్యాలంకరణలో శ్రీ కపిలేశ్వర స్వామి వారిని గజవాహనంపై, శ్రీ కామాక్షి అమ్మవారిని పల్లకిపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు.
ఆ తర్వాత మేళతాళాలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ తిరునగర్ వీధులలో స్వామివారి గజవాహన సేవ విశేషంగా జరిగింది. అడుగడుగునా భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే భక్తికి శివుడే ముక్తికి శివుడే భక్తికి శివుడే ముక్తికి శివుడే అన్నిటికీ మూలము ఆదిశంకరుడే శివ 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 చందన చర్చిత శ్రీ పద్మావతి దేవి అమ్మవారు చంద్రప్రభ వాహన సేవలో తేజోభరితంగా దర్శనమిచ్చారు. చెన్నైలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, చంద్రప్రభ వాహన సేవలు నేత్రపర్వంగా జరిగాయి. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం టీ నగర్లోని జిఎన్ చెట్టి రోడ్డులో నెలవైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 7 నుండి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన శుక్రవారం మధ్యాహ్నం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ పూజలు చేశారు. అనంతరం పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పసుపు, చందనం, తులసి మాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్థపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అనంతరం శుక్రవారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. సర్వశోభితులైన అమ్మవారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు.
భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ చక్కని తల్లికి ఊంజల సేవను విశేషంగా జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారి చంద్రప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన అమ్మవారిని అర్చకులు చంద్రప్రభ వాహనంపై వెంచేపు చేసి విశేష పూజాధికాలను జరిపారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ముందుగా తిరుమలలోని పెద్దజీయర్ మఠంకు చేరుకున్న టీటీడీ ఈవోకు మఠం ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పెద్దజీయర్ మఠంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో ముద్దాడ రవిచంద్ర శ్రీ శెట్టగోప రామానుజ పెద్దజీయర్ స్వామివారి ఆశీస్సులను పొందారు. అనంతరం శ్రీ బేడి ఆంజనేయ స్వామివారిని ఈవో ముద్దాడ రవిచంద్ర దర్శించుకున్నారు. తరువాత శ్రీవారి ఆలయ పడమర మాడవీధిలోని టీటీడీ చిన్నజీయర్ మఠంకు చేరుకున్నారు. అక్కడ శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామివారి ఆశీస్సులను పొందారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల సన్నిధి ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా శ్రీ వాయులింగేశ్వరునికి హంసవాహన సేవ, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి యాళివాహన సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని విశేష అలంకరణలతో హంసవాహనంపై వేంచేపు చేశారు. అలాగే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి యాళివాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికారులను పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో ఆది దంపతుల వాహన సేవలు చూడ చక్కగా సాగాయి. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమక చమక సన్నిలయ సంధ్యా తాండవ హృదయ ప్రణవనాద ఝంకార పూరిత శంఖారవా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు పక్కన కొలువైన శ్రీ లలితాపీఠం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. భక్తులు ఆధ్యాత్మిక, మానసిక ఉల్లాసంతో పరవశులయ్యారు. మాఘమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. తరువాత పట్టు వస్త్రాలు, బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర నందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించి నివేదన, కర్పూర నీరాజనం సమర్పించారు. తిరుపతి నగరంలో ప్రసిద్ధ దేవాలయంగా విలసిల్లుతున్న కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కపిలతీర్థం దేవాలయ ప్రాంగణంలో సంగీత, సాంస్కృతిక, నృత్య రూపకాల ప్రదర్శనకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఈ వేదికలో భక్తులను రంజింపచేసేలా ఈ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు కె రవిప్రభ, నాగేశ్వరరావు, మునిశంకర కృష్ణ బృందం ప్రదర్శించిన నాదస్వరం, డోలు కచేరీ
వీణుల విందుగా సాగింది. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు జి జ్ఞాన ప్రసూన బృందం ప్రదర్శించిన వీణ కచేరీ భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ఉమా ముదుబాల బృందం ప్రదర్శించిన భరతనాట్యం భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని కలిగించింది. బ్రహ్మోత్సవాలలో శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసే భక్తులు టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను వీక్షించి పరవశులవుతున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ నగరం రామవరప్పాడులో కొలువైన శ్రీ వెంకమ్మ పేరంటారు ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. మాఘమాసం ఏకాదశిని పురస్కరించుకొని అర్చకులు ప్రాతకాలమే గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీ వెంకమ్మ తల్లి, శ్రీ వెనుకొండ వెంకమ్మ తల్లికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు, కర్పూర హారతులు అందజేశారు. ముగురమ్మల దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పొరవీధుల్లో స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు గరుడ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. విజయవాడ నగరం లబ్బిపేటలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. మాఘమాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ ముత్యాలమ్మ తల్లికి ఏకాంతంగా స్నపనాభిషేకం చేశారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి విశేష అర్చనాది పూజలను జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని సీతారామాలయంలో గోవుమా తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అర్చకులు సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం మహిళలు ఆలయ ప్రాంగణంలో అర్చకుల సూచనలను అనుసరిస్తూ కుంకుమ పూజలు జరుపుకొని ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుడిపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ముందుగా ఆలయంలోని యాగమండపంలో యాగశాల కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇక ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పమాలలు, పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి నంది వాహనంపై ఆసీనుడం చేశారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా తిరుచిపై కొలువు తెచ్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించిన అనంతరం గ్రామ వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవలు భక్తజన సందోహం నడుమ కోలాహలంగా జరిగాయి. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం పరమ పవిత్ర శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలను అందజేశారు.
ఆలయ రాజగోపురం వద్ద ముందుగా పట్టు వస్త్రాలకు పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను శిరస్సున పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డికి వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి రావణ బ్రహ్మ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. ఆది దంపతుల ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి రావణ వాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం భక్తుల కోలాహలం, కళా సాంస్కృతిక సంబరాలు, మిన్నంటే మహాదేవుని నామస్మరణలు, శివశక్తుల విన్యాసాలతో శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో భ్రమరాంబ మల్లికార్జునుల రావణ బ్రహ్మ వాహన సేవ కనుల పండుగ సాగింది. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. శ్రీకాకుళం నగరం గోవిందరామ స్మరణలతో మారుమ్రోగింది. నగరంలోని ఎన్టీఆర్ మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం నయనానందకరంగా జరిగింది. మైదానంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణ మణిమయ ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులను చేసి వేంచెపు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమ కైంకర్యాలతో సేవించి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగ జరిపారు. భక్తులు భక్తి పరవశంతో శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. చిత్తూరు నగరం గిరింపేటలోని శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా యాగశాలలో శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను పూర్తి చేశారు. ఆపై శ్రీ చిదంబరేశ్వర స్వామి వారిని శివగామ సుందరి దేవి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి విశేషంగా పూజలు జరిపి పంచమహా నీరాజన సమర్పణ గావించారు. అనంతరం ఆది దంపతుల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఏనుగు వాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో వాహన సేవను వేడుకగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని అతి పురాతన శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో పెరుమాళ్ జ్ఞాన ప్రదాతగా కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ వాసుదేవ పెరుమాళ్కు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై గరుడ వాహనంపై శ్రీ వాసుదేవ పెరుమాళ్ దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా వేంచేపు చేశారు. అలాగే వేదికపై సర్వశోభిత అలంకరణలో కొలువుదేరిన శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా కైంకర్యాలను పూర్తి చేసి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని దివ్యంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ వాసుదేవ పెరుమాళ్ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.